ట్రంప్ రగిలిపోతున్నాడు. మళ్ళీ మరొకసారి రెచ్చిపోయాడు. అయితే ఈ దఫా టారిఫ్లకు సంబంధించి ఏదైతే భారత్ పాక్ ఇష్యూల్లో ఆయన మాట్లాడుతూ ఉంటాం, మనం ఖండించడం, మళ్ళీ ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. నిన్న కూడా పార్లమెంట్ వేదికగా మాకెవడూ చెప్పలేదు, జేడీ వాన్స్ ఫోన్ చేసి పాకిస్తాన్ పెద్ద బాంబులు తీసుకుని వస్తానందంటే రైట్ రమ్మనని మేము దాని సంగతి ఏందో చూస్తామన్నాం. ఆ తర్వాత దాన్ని మూతి మీద కొట్టాం, దాని ఎయిర్ బేస్లు కొట్టాం, దాంతో ముసుక్కొచ్చింది, ఆ తర్వాత కాళ్ళబేరానికి వచ్చింది అని చెప్పుకొచ్చారు నరేంద్ర మోడీ. అట్ ద సేమ్ టైం ఎవడి ఒత్తిడికి తలొగ్గింది లేదని తేల్చి చెప్పారు. అదే సందర్భంలో ఇప్పుడు దాని మీద కాకుండా ట్రంప్ కొత్త పాయింట్ తీసుకొచ్చాడు. ఆగస్టు 1 దాకా డెడ్ లైన్ ఇస్తున్నాడట, అంటే ఎల్లుండి దాకా భారతదేశానికి. భారతదేశం అమెరికా వస్తువుల మీద విపరీతమైన పన్నులు వేస్తుంది, 40 నుంచి 60%, 70%. ప్రపంచంలో ఇంకే దేశము కూడా అమెరికా వస్తువుల మీద అంత పెద్ద ఎత్తున పన్నులు వేయట్లేదు. అంటే ఇంక్లూడింగ్ వీళ్ళకి సంబంధించినటువంటి ఏది మన టెస్లా వాళ్ళకి సంబంధించిన కారు మీద కూడా ఇప్పటికీ 75% ట్యాక్స్ వేస్తున్నారు కదా, అంతంత ట్యాక్స్లు వేస్తున్నారు. అవి టారిఫ్లకు సంబంధించిన ఒప్పందాలు అన్నటువంటి దగ్గర ఇంకా పూర్తి కావట్లేదు. ఆగస్టు 1 కనుక పూర్తి కాకపోతే భారత్ మీదన మేము ఖచ్చితంగా టారిఫ్లు వేస్తాం, అంటే పన్నులు వేస్తాం. ఎంత అంటే 15 నుండి 25% ఉండొచ్చు అంటూ తాజాగా ప్రకటించుకొచ్చాడు. తద్వారా అర్జెంటుగా మాతో ఒప్పందం కుదుర్చేసుకోండి అంటున్నాడు. మనం అక్కడ మెయిన్ ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ వ్యవసాయ ఉత్పత్తులు, వాళ్ళ దాన్ని ఏమంటారు పాల ఉత్పత్తులు తీసుకొచ్చి ఇండియా మీద రుద్దుదాం అనుకుంటున్నాడు. దానికి మనం ఒప్పుకోవట్లేదు, అదే తేడా.